ఇక్కడ మనం చదివిన భాగంలో 2-3 రకాలమైనటువంటి సమాజాలు ఉన్నాయి. మొదటిది దుష్టుల సమాజం, రెండవది చెడ్డ సమాజం, మూడవది సర్వ సమాజం, నాలుగవది భక్తుల సమాజం, ఐదవది యథార్థవంతుల సమాజం. మనం ఏ సమాజంలో ఉన్నామనేది పరిశీలన చేసుకోవాలి. అది మీరు ఏ సమాజంలో ఉన్నారు, మీరుండే నివసించేటువంటి ప్రజలు, వారి యొక్క వాతావరణము, వీళ్ళు మంచి వాళ్ళ చెడ్డవాళ్ళ అనేటువంటిది మనము ఏం చేయాలా, తెలుసుకోవాలి. దేవుని వాక్యంలో యేసు ప్రభు చెప్పిన మాటలు ఏంటంటే, పల్లెరు చెట్టులో నుండి పల్లెరికాయలే కాస్తాయని చెప్పాడు. అలాగనే చేదైన ద్రాక్ష చెట్ల నుండి చేదైన కాయలే కాస్తాయి. మన జీవితాలు కూడా ప్రజలు ఎలాంటి వారు అని చూచి వాళ్ళతో సహవాసం చేస్తే మంచిది, లేకుంటే దుష్ట సాంగత్యము మంచి నడవడికని ఏం చేస్తుంది, చెడిపేస్తుంది. ఎట్లా చెడిపేస్తుంది చెప్పదునా? సింపుల్ ఒక మాట చెప్తా. ఒక అబ్బాయికి ఒక అమ్మాయిని చూసినారు. చాలా అమ్మాయి అందమైనటువంటిది. చూశాడు, ఇష్టపడ్డాడు. మరి తల్లిదండ్రులు కూడా మెచ్చుకున్నారు. సరే అని చెప్పి ఎంగేజ్మెంట్ చేసేసినారు. చేసిన తర్వాత ఈడు సమాజంలో సహవాసం చేసేటువంటి ప్రజలు వీనికి మంచోళ్ళు కాదు. అనవసరమైనటువంటి ఆలోచనలు కనిపిస్తారు కదా, అనవసరమైనటువంటి ఆలోచన. రాను రాను ఈ పెళ్ళి కొడుకు పెళ్ళి దగ్గరకు వచ్చే కొద్ది ఎట్టుండాలా, బాగా తినాలి. మా సైడ్ అయితే పరమటి సైడ్ కొబ్బరి బెల్లం పెడతారు. బాగా పుష్టిగా ఉండి మంచి దిట్టంగా ఉండాలని పెళ్ళి కొడుకుకి పెళ్ళి కూతురికి అట్లా పెడతారు. ఈ వ్యక్తి రాను 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 ఏమైతే వచ్చినాడంటే సన్నగా అవుతూ సలపాగా అవుతూ వచ్చినాడు. స్నేహితులు వచ్చి అన్నారు, బంధువులు వచ్చి అన్నారు, ఏమిరా ఎట్లయితున్నావు, ఏమన్నా పాప ఇష్టం లేదా చెప్పురా అంటున్నాను అడిగినారు. లేదు లేదు నాకు పాప నచ్చింది, నా ఇష్టంతోనే చేసుకుంటున్నాను అన్నాడు. మరి ఏమిరా అంటే నాకు ఒక చింత ఉంది అన్నాడు. ఏమిరా చెప్పు అంటే ఇప్పుడు చెప్పను అన్నాడు. తర్వాత వాళ్ళ స్నేహితులు వచ్చి అడిగినారు. వాళ్ళ స్నేహితులు కూడా విశ్వాసులైనటువంటి స్నేహితులు వచ్చి అడిగినారు, చెప్పురా బాబు నాయనా, నువ్వు ఇట్లయితే ఎట్టా, పెళ్ళి కల్లా నువ్వు ఇంకా పరసాగా అయితేట్టున్నావు, మంచిగా తిని దిట్టంగా ఉండాలి, నువ్వు చెప్పురా నాయనా అంటే, ఏం లేదు ఇష్టంతోనే నేను చేసుకుంటున్నాను, నాకు చాలా నచ్చింది అమ్మాయి, నాకు అన్నీ ఓకే అన్నాడు. తర్వాత తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. వీడు ఎంత అడిగినా చెప్పుకున్నాడని పర్సనల్ కూర్చోబెట్టుకుని అడిగినా కూడా చెప్పలే. చెప్పుకుంటే లాస్ట్కి ఇంక ఇట్లా కాదని, నీకు ఇష్టం లేకుంటే చెప్పు, ఆ పాపను వద్దందామా అని చెప్పి ఫోన్ చేసి ఆ పాపకు వద్దని చెప్తామని ఫోన్ పట్టుకొని సతాయిస్తే అప్పుడు చెప్పినాడు. ఏమని చెప్పినాడంటే, నాకు పెళ్ళి అవుతుంది, నా పెళ్ళి అయిన తర్వాత ఇదే బైపాస్ రోడ్డు, ఇంటి ముందే మా ఇల్లు, నాకు పెళ్ళే కాగానే మీరు అందరూ పెళ్ళి చేస్తారు, వెళ్ళిపోతారు, భార్య భర్తలు మమ్మల్ని ఒకటి చేసేస్తారు. ఆ తర్వాత మాకు ఒక కొడుకు పుడతాడు, ఆ కొడుకు పుట్టిన తర్వాత బయట కురుకొస్తాడు, లారో బస్సో ఏదైనా తగిలితే చచ్చిపోతాడు. అప్పుడు నేను ఏమైపోతాను అని చెప్పి అది గుర్తు చేసుకొని, ఇది నీకెవరు చెప్పినారంటే నా స్నేహితులు ఈ సలహా చెప్పినారు అన్నాడు. చూసినావా? అందుకనే మనం సహవాసం చేసే ప్రజలు ఎట్లుంటారనేటువంటిది మనం ఆలోచన చేసి వాళ్ళతో సహవాసం చేస్తే మంచిది. అందుకనే ఇక్కడ రాయబడింది చెడ్డ సమాజం అని పోయిన వారం మనం చూసినాం, నిన్న వారం కదా, చెడ్డ సమాజం. ఇప్పుడు ఏ సమాజం చూద్దామంటే సర్వ సమాజం. దేవుని సంఘములో ఈ సర్వ సమాజం సమానమే. దీంట్లో గురుగులు ఉంటాయి. ఏముంటాయి చెప్పండి? గురుగులు కూడా ఉంటాయి. పరలోక రాజ్యము చేపలు పట్టిన వలను పోలింది. వలలోకి ఏమేమి పడతాయి? మంచివి పడతాయి, చెడ్డ పడతాయి. అయితే ఈ
ఈ బెస్తవాడు ఏం చేస్తాడు చెప్పండి? మంచివన్నీ తీసుకొని గంపలకి వేసుకుంటాడు, పనికిరాని చేపలన్నీ మళ్ళీ ఏం చేస్తాడు? సముద్రంలోనే చేపలకి ఆహారంగా వేస్తాడు. ఇప్పుడు మనం ఎలా ఉన్నామనేది పరిశీలన చేసుకోవాలి. చూడండి, ఒక సమాజం ఉంది. ఆ సమాజము చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 5వ వచనం చదవండి. 5 చదవండి. గట్టిగా చదవాలా, సులోచన చదువుతారు చూడు, అట్లా చదవండి. కొట్లాడేటప్పుడు ఎట్లా చదువుతారు? ఎట్లా అరుస్తారు? కొట్లాడేటప్పుడు నోరు ఎంత పెద్దగా తెరుస్తారు? బాగున్నా లెక్క చిన్నమ్మ ఊకుంటావా? చెప్పుకోపో, ఎవరు చెప్పుకుంటే చెప్పుకోపో అంటే దాంట్లో కూడా కొంచెం అర్థం ఉంటుంది. మనం అనాలంటే తెలియక ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపో అంటే వీళ్ళు ఏం చేస్తారు? లోకస్తులు అయితే ఏం చేస్తారు? నాకు ఎవరున్నారో చూపిస్తారు అంటారు. సత్యమింగా అట్లుంటుంది. మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. అందుకనే నోరు ఆడ కొట్లాడకాడ తెరుస్తావే పెద్దగా సౌండ్ పెట్టి అట్లా చదవండి. బైబిల్ గట్టిగా చదవండి. బ్రదర్స్ ఎవరైనా అట్లా గట్టి స్వరం ఉన్నోళ్ళు మనగాడు అనకూడదు, కానీ అట్లాంటి మనగాడు ఒకడైనా లేడా? అట్లా ఎవరైనా గట్టిగా చదివే మనగాడు ఒకరైనా లేరా? చూడు, ముసలి మనగాడు పుట్టినాడు. అట్లనే పుట్టాల, రోసం పుట్టాల. చదవండి. మోషే అహరోనులు సర్వ సమాజ సంఘం. ఏ సర్వ సమాజము? సర్వ సమాజం. అప్పటికి 6 లక్షల కాలుబలం దేవుని ప్రజలందరూ ఇంక దగ్గర పోయినారు. ఎక్కడికి? అవతలకి వెళ్ళిపోవాలి. ఇంకా వాటికి వచ్చిన తర్వాత మోషే 12 మందిని పిలిచి పేర్లు పెట్టి, మీరు పోయి మనం పోయే ఇండ్లు ఎట్లుండాయో చూసిరాపోరి అన్నాడు. పంపిస్తూ ఆత్మపూర్లు పంపించినాడు. వాళ్ళు ఆత్మూరు వెళ్ళేటప్పుడు ఆత్మపూర్లే, కానీ వచ్చేటప్పుడు శరీర పూర్లైనారు. పోయేటప్పుడేమో ఆత్మీయంగా దిట్టంగా దేవుని వాక్యానుసారంగా జీవించిన వాళ్ళట్టుగా ఉన్నారు. వంశానికి ఒకరు, గోత్రానికి ఒకరిని పంపించినాడు. గోత్రానికి ఒకరిని పంపిస్తే 12 మందిని పోతే 12 మందిలో 8 మంది చెడ్డ సమాచారం చెప్పినారు. 3 మంచి సమాచారాన్ని, 4 మంచి సమాచారాన్ని చెప్పినట్టుగా ఉంది. అంటే లేవి గోత్రం వేరు, యూదా గోత్రం వేరు, తర్వాత షిమ్మే గోత్రం వేరు కదా. వీళ్ళందరూ ప్రభువుకు అనుకూలమైనటువంటి మాటలు అందించారు. వాళ్ళలో కొంతమంది ఏం చెప్పినారంటే, మనం ఆడు వేసి చూసి వచ్చిన దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం, శ్రేష్టమైన దేశం, చాలా పెద్ద ఇండ్లు ఉన్నాయి. మనం ఏం వాటికి పోవడం, వండుకోవడం, ఇల్లు కూడా అన్ని బియ్యం ఉన్నాయి, బ్యాళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. మనం ఏం మార్కెట్లో పోయి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మన దేవుడు సెలవిస్తే అవతలకు పోతాం, వాళ్ళని చేయిస్తాం, ఆ ఇండ్లను మనవే అని చెప్పి వీళ్ళు చెప్తుంటే, లేదు అదంతా శుద్ధ అబద్ధం. వాళ్ళ దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము కదా. వాళ్ళు పోయి అడగలేదు వీళ్ళు, మా దృష్టికి కూడా మేము మిడతలు అక్కడ ఉన్నాం. వీళ్ళ శక్తి వీళ్ళకి అర్థం కాలే. వీళ్ళకి అర్థం కాలే. దేవుడు శక్తిమంతుడు అనే సంగతి వీళ్ళకి తెలియలే. శరీరం ఎప్పుడైతే వస్తుందో పెద్ద సమస్యలు కనపడతాయి మనకి. గుర్తుపెట్టుకోండి అందరూ, శరీరం ఎప్పుడైతే పనిచేస్తుందో సమస్యలు ఎట్లా కనపడతాయి మనకు? పెద్దగా కనపడతాయి. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతావో ఎంత పెద్ద సమస్య అయినా చిన్నగా కనపడుతుంది. ఎట్లా కనపడుతుంది? చిన్నగా కనపడుతుంది. అందుకని యెహోషువ కాలేబులు మోషే అహరోనులు ఏం చేసినారంటారు? సాగిలి పన్నారంట. గొడవలు పడకూడదు సంఘాల్లో. నైనా నీకు దండం పెడతాను, నువ్వు మౌనంగా ఉండు నైనా అనాల. నేను రా ఈ మందిరానికి నీళ్ళు మోసినేది అన్నావనుకో, ఇంకా పోయింది. అక్కడి నుండి 1 బింది కాదు 2 బిందెలు మోసినాను అనుకో, ఇంకా అటు వరకే అయిపోయినావు, నువ్వు వీటి వరకు రాలే. ఎవరైనా తెలియని వాళ్ళు, శరీర సంబంధులు, దేవుని ప్రేమను తెలియని వాళ్ళు దేవుని ఇంట్లోనే ఉంటారు, వాక్యం ఎరగరు, మనతోనే తిరుగుతారు, దేవుని వాక్యం గురించి సత్యం తెలుసుకోలేరు.
అలాంటి వాళ్ళు ఏదైనా ఎదిరించినప్పుడు సాత్వికమైన మనసుతో అవసరమైన మీ కాళ్ళకు దండం పెడతాం కానీ గొడవద్దునైనా దేవుని ఇల్లుది అని చెప్పాలి. మోషే అహరోనులు ఏం చేసినారు? సర్వ సమాజం ఎదుట, సంఘం ఎదుట సాగిలి పన్నారంట. చెడ్డ సమాజము కొంతమంది కూడా ఉంది. మంచి సమాజం నష్టపోకూడదు. మనం మంచి సమాజంలో ఆ సమాజమే దేవుని సంఘం. దేవుని సంఘంలో అందరూ సమానమే. గుర్తుపెట్టుకోండి, దేవుని సంఘంలో ఈడికి వచ్చి మన టాలెంట్లు చూపించుకునేదానికి ఈ స్థలంగా, మన టాలెంట్లు చూపించే స్థలం అసలు కానే కాదు. ఈ స్థలము పరిశుద్ధమైనది, యెహోవా ప్రసన్నత చూసేటువంటి స్థలం, దేవుని వాక్యం వెలువడే స్థలం. ఈ స్థలములో ఎన్నటెన్నటికి ఆయన మహిమనే పొందదగిన అర్హుడు. నేను మొన్న మధ్యలో ఒక మందిరం డెడికేషన్ పోయినాను. వాళ్ళు మన మందిరానికి కొంచెం టచ్లో ఉన్నారు. అయితే మళ్ళీ బయట అన్నిటికీ తిరుగుతారు వాళ్ళు. అటు వెళ్ళిన తర్వాత నాకు తెలియదు, ఒక ఆయన 2 పాటలు 3 పాటలు పన్నాడు, ఇంకొక ఆయన 3 పాటలు పన్నాడు, ఇంకొక ఆయన 3 పాటలు పన్నాడు. మొత్తం 6 మంది పన్నారు. 3 మూళ్ళు 6 మూళ్ళు ఎన్ని పాటలు? 18 పాటలు పన్నారు. 18 పాటలు పడిన తలకల్లా నాకు నడాలు అనేటివి సాప్ అయినాయి కూర్చొని. ఇప్పుడు ఆయన మన మధ్యలోకి వస్తాడు, పలానా దైవ సేవకుడు అని నేను పోతుంటే సప్పాట్లు కొట్టిరింగా. ఏమి గాడిద పోతుంటే సప్పట్లు కొడితే ఎట్లుంటుంది అని లోపల అనుకున్నాను. తర్వాత వాళ్ళకి చెప్పినాను కొన్ని మాటలు, ఇట్లాంటివి మంచిది కాదు, ఇక్కడ ప్రభు మాత్రమే మహిమ పొందాలి. అట్లా కాదు సార్, నేను గౌరవిస్తున్నాం, మనిషి గౌరవించాల్సిన అవసరం లేదు అన్నీ చెప్పిన తర్వాత, వాక్యం చెప్పిన తర్వాత అందరూ సంతోషపడి అందరూ ప్రైజ్లాడి చెప్పి, పాపం ఒక ఆయన శాలువ తెచ్చినాడు, ఒక ఆయన ఊర్లో వెళ్ళి పూలదండ తీసుకొచ్చినాడు నాకు. పూలదండ ఇవన్నీ నాకు తెలియదు. వాళ్ళు ఇవన్నీ ఇంక తర్వాత నా మీద అన్నీ పూలేసి చేయాలని అనుకుంటున్నారనే సంగతి నాకు తెలియదు. అన్నీ తెచ్చుకున్నారు. ఒక ఆయన శాలువ, ఒక ఆయన అది, ఒక ఆయన ఇది, అన్నీ సుమారుగా అంతా ఎవరెవరికి వాకింగ్ దాకిందో వాళ్ళలో తెచ్చుకున్నారు ఊర్లో పోయి. ఒక దానికి 300-400 పెట్టి. చూడు ఎట్టుంది కథ. తర్వాత అంతా అయిపోయిన తర్వాత భోజనం చేసి వెళ్ళొస్తానండి, ప్రార్థన చేస్తాం రండి అని అంటే, సార్ ఇటు కూర్చో సార్ అని పులిపిట్టి మీద కుర్చీ చేసి కూర్చోబెట్టినారు. అది ఏందో టేబుల్ ఉంటే టేబుల్ గడ్డ పెట్టి అందరూ కూర్చోండి, ఇప్పుడు అయ్యగారికి మనం సన్మానం చేయాలన్నారు. నా గుండె పగిలిపోయాయి ఇంకా అని అప్పుడు చెప్పినాను. మీరు ఇంత వాక్యం విన్నారు కానీ మేము కూడా మీ వంటి మనుషులమే. అపొస్తలుల కార్యం 14వ అధ్యాయంలో రాయబడింది. మనిషి ఘనత పొందేదానికి మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాతిశయమును బట్టి నీ నామమునకే మహిమ. అట్లా చేయకూడదండి అని చెప్తే సహకరించినారు వాళ్ళు. అది వాక్యానుసారమైన తప్పు అంటే. కాబట్టి ఇక్కడ మన టాలెంట్లు చూపించుకునేదానికి, మన గొప్పలు చెప్పుకునేదానికి ఇది మందిరం కాదు. నువ్వు గొప్పలు చెప్పుకోవాలా, నీ టాలెంట్ చూపించాలంటే ఒక కండవ తీసుకొని ఇట్లా కప్పుకొని ఒక జెండా పట్టుకొని ఊర్లో తిరుగుతారు చూడి. దీంట్లో పోవాలా, అక్కడ నీ టాలెంట్ చూపించాలా. అప్పుడు వాళ్ళదంతే మూతి పనులు ఊడిపోతాయి, జైల్లో పెడతావు, అప్పుడు మళ్ళీ తిరిగి వస్తావు మందిరానికి. అర్థమైంది? ఎప్పుడు దొరుకుతుందో అని కాసుకొని ఉంటారు. రాజకీయ నాయకులు ఎట్టుంటారు, వాళ్ళు ఏం చేయరు. వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళని వీళ్ళని గమ్మించి వాళ్ళని వీళ్ళని చంపుకొని వాళ్ళందరూ ఒకటవుతారు మళ్ళా. అర్థమైందా? ఇది వాస్తవం, అబద్ధం కాదు, ఇది వాస్తవం. బాయిపల్లిలో ఇంతకుముందు ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళని చంపుకున్నారు, వాళ్ళు వీళ్ళని చంపుకున్నారు, వాళ్ళు పోయి సెంట్రల్ జైల్లో ఉన్నారు ఇప్పటికీ. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక పార్టీలోకి చేరినారు. ఈ నాయకులంతా వాళ్ళు చంపించుకున్నారు కదా అప్పుడు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక పార్టీలోకి చేరినారు, వాళ్ళు వీళ్ళు ఒకటేరి. ఇప్పుడు నష్టపోయినది ఎవరు? జాగ్రత్త, నీ గతి అదే చూడు. చివరికి నువ్వు పొరపాటునగానే నువ్వు అనుకొని ఏదోలే నా వాళ్ళు నీ వాళ్ళు కాదు, నీ అన్నదమ్ముడు నీకు సాయం చేయడు. దేవుడిని నమ్ముకో, దేవుడు నీకు ఎట్టు మార్గం తీరుస్తాడు, ఆయన తీరుస్తాడు. దేవుడు నీ అక్కర తీర్చేవాడు. కాబట్టి ఈ సమాజము సర్వ సమాజం అందరూ సమానమే దేవుని ఇంట్లో. చూడండి, దేవుని వాక్యంలో చూస్తే మనమందరం ఏక శరీరం, మనమందరం ఎవరము? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చదవండి.
కొన్ని విషయాలు మీకు వివరిస్తే బాగుంటుందని దేవుడు నాకు చిన్న తలంపు ఇచ్చినాడు. 12వ అధ్యాయం. ఇది అందరి మందిరం, అందరు సమానమేడ, అందరూ ఈక్వలే. ఈడెవరు పెద్ద కానీ గొప్పోడు కానీ అధికారం చెలాయించేవాడు కానీ ఎవరు లేరు. దేవుడే మనకు పెద్ద. దేవుని ఇంట్లో సర్వము సమానమే. అది సర్వ సమాజం అంటే. తర్వాత చూడండి, చదవండి 12వ అధ్యాయము. ఈ సమాజం ఎట్లుండాలా? 12వ వచనం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. ఏలాగు శరీరము ఏకమై అనేక అవయములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరము అవయములన్నీ అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి అందరూ. శరీరంలో ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు మీరు అందరు చెప్పండి. చదవాకు చెప్పండి. శరీరంలో ఏమేమి ఉన్నాయంటే ఏకం కలిసిండేటి మన శరీరంలో అవయవాలు ఉన్నాయి కదా. ఏమేమి ఉన్నాయి? తలకాయ ఉంది. ఏమున్నాయి? తలకాయ, కండ్లు, చెవులు, ముక్కు, నోరు కదా. ఇంకేమున్నాయి? చేతులు, కాళ్ళు, వేళ్ళు కదా. ఇవన్నీ దేవుడు మనల్ని చేసినాడు. సరే, ఈ మనిషిని బాగు చేయడానికి ముక్కుకు ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకో, యాటికి పోవాలా? ముక్కు డాక్టర్ కాటికి పోవాలా కదా. కంటికి ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకో, యాటికి పోవాలా? అంటే ఒక్కోదానికి ఒక డాక్టర్ ఉన్నాడు. వాళ్ళు చదివిన చదువులన్నీ ఒక్కొక్క అవయవానికి ఒక్క డాక్టర్. ఇవన్నీ కలిపి దేవుడు అనేది మనల్ని భద్రపరుస్తున్నాడు. సరే, మంచిది. ఇప్పుడు సంఘంలో కూడా మరి ఇన్ని రకాలమైన మనుషులు ఉంటారు. ఇప్పుడు నోరు చేసే పని ఏం చేయాలా? నోరు చేయాలా. నోరు చేసే పని ఏం పని? అదే మీకు తెలిసినది, తినే పని కదా. మనం ఎప్పుడు అదే కదా. మందిరం విడిచి మాట్లాడేది, మందిరంలోకి వచ్చేటప్పుడు మాట్లాడేది, మందిరంలో కూర్చున్నాగానే చిన్న గిచ్చేది. చీరా ఏడదేసి పామిడి వేడి చిన్నమ్మా. ఎంత పడింది? 700 పడింది. 700 వీటికి వచ్చింటే మనం 3000 పెట్టి కొనుక్కుంటామమ్మా. మేము ఇంత పామిడికి పోదాంరా, ఆదివారం వస్తావా? ఇది మన బోధ కదా. దేవుని బిడ్డలైనటువంటి మనము ఇది మనం నోరు పని చేసేది. నోరు చేసే పని తినడం కదా, త్రాగడం. ఈ నోటి వల్లే వచ్చింది అంత తంట కదా. ఈ నోరు గురించి చెప్తే ఇంక పొద్దుమూలు చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడికి ఆపుతాను ఈ నోరు గురించి. అయితే నోరు చేసే పని మాట్లాడాలా, ప్రార్థన చేయాలా కదా, వాక్యం చదవాలా, భోజన సమయంలో భోజనం చేయాలా, మృదువైన మాటలు మాట్లాడాలి. ఇది దేవుని బిడ్డలకు ఉన్న లక్షణం. శరీరం ఏం చేస్తుంది చెప్పండి? శరీరం ఏం చేస్తుంది? బాగా తినేదాన్ని అరిగించాలా. అరిగిలేదనుకో ఏమవుతుంది? రాత్రల్లా నీకు లేచే పనే ఉంటుంది. లేచే పనే, రాత్రంతా లేచే పనే, ఇంకా పడుకునే పనే లేదు కదా. అయితే పేగులు ఒక పని, అవయవాలు ఒక పని. నువ్వు ఫుల్లుగా తింటావనుకో నీకు ఎప్పుడప్పుడు రోగాలు తేవడానికి ఈ శరీరం పనిచేయదు. అందుకనే సాయంత్రం తింటే రాత్రి శరీరంలో ఉన్నటువంటి అవయవాలలో ప్రశాంతంగా నిద్రపోవాలంట. అర్థమైందా? అందుకు సాయంత్రమే తినండి అంటారు డాక్టర్లు. మనం సూర్యుడు మునిగేటప్పుడు తినకూడదు. ఏమొస్తుంది? ఎవడో చెప్పింది అది చెప్తాడు వచ్చి. దేవుని వాక్యమేమో పక్కకు పోతుంది కదా. అట్లా కాళ్ళు చేసే పని నడవాలా, చేతులు చేసే పని చేయాలా. అయితే వీటన్నిటికీ ఒక్కొక్క పని ఉంది. అయితే ఈ పని కొన్ని బాగున్నట్టు ఉన్నాయి, కొన్ని బాగలేనివి ఉన్నాయి, కొన్ని ప్రయోజనకరమైనవి ఉన్నాయి, కొన్ని ప్రయోజనకరం కాని ఉన్నాయి, కొన్ని అపవిత్రతకు ఉన్నాయి, కొన్ని పవిత్రతకు ఉన్నాయి. ఇవన్నీ వాటి పని చేయాలి. అప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. సంఘంలో కూడా మనం కూడా నీకు ఏ పని అయితే అప్పగిస్తాడో, నేను బాగలేనులే, నా చెయ్యి ఇప్పుడు ఏలు ఉంది, ఈ ఏలు నొప్పి ఉంది అని చెప్పి బాధపడితే, ఈ సౌందర్యం లేదు, ఇది నన్ను యోగ్యమైంది కదా, నాకు విలువైంది అయితే ఉంటే బాగుంటుంది, అట్లా అనుకుంటే చాలా ఇబ్బంది. చూడండి ఒక మాట కింద చూడండి, 21వ వచనం నుండి 19. అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడా? అవయములు అనేకములైన ఒక్కటే, శరీరం ఒకటే. తర్వాత
కన్ను చేతితో నువ్వు నాకు అక్కర్లేదు చెప్పజాలదు, తల పాదముతో నీవు అక్కర్లేదని చెప్పజాలదు. 23వ వచనం నుండి 24వ వచనం చదుదాం. 23 నుండి చదవండి. శరీరంలో ఏ అవయములు ఘనత లేనివని తలంచుదమో ఆ అవయములన్నీ మరి ఎక్కువగా గణపరచుచున్నాము. శరీరంలో ఇది పనికిరాంది అని మనం అనుకుంటామో అది ఎక్కువ పనికి వచ్చేది ఉంటుంది కదా. వాస్తవానికి తల ఏం పని చేయదు, కానీ ఏం చేస్తాం, అది అవసరం. ఎంత బరువైనా మోస్తుంది, ఇంకా తర్వాత ఆలోచించేదానికి సహాయపడుతుంది. బయటికి కనపడేదానికి ఏం ప్రయోజనమైనటువంటిది కాదు. దాని లోపల ఉన్నటువంటి మెదడు ఎంతో ప్రశస్తమైనది, కానీ లోకంలో బలహీనమైనది, ఘనముగా ఎంచనిది కదా. ఘనముగా ఎంచనివి ఉన్నాయి మన శరీరంలో, కానీ అవి బయటికి కనపడనివి. ఇప్పుడు గుండె కనపడుతుందా చెప్పండి? బయటకు కనపడుతుందా? కనపడదు. అయితే గుండె లేకుంటే ఏం కావు, మనం బ్రతకలేము. అసలు మనకు కావాల్సిందే గుండె. ఎంత రక్తాన్ని అది ఏం చేస్తుంది? రక్తం ఎప్పుడు ఉరుకుతూ ఉండాలంట, స్పీడు. మన శరీరంలో రక్తం కానీ ఉరకకుండా ఆగిందనుకో, ప్రవహించకుండా ఆగిందనుకో, ఏమవుతాం? పరలోకమే మా దేశము, పరదేశీ నేనేలా, మాయాలోకమేగా నేను. ఆ గుండెలో ఏమన్నా ఉంది అని చూస్తే, మనం మాంసం తెచ్చినప్పుడు గుండెకి తెచ్చుకుంటాం కదా. కొంతమంది గుండె కొంచెం గుండె వేయి, ఆ గుండె తింటే ఈ గుండె గట్టిగా అవుతుందా? దాంట్లో కోస్తే ఏం లేదు, ఉత్తది. అయితే దాంట్లో నుండి కొన్ని రంధ్రాల్లో నుండి చెడు రక్తం ఒకవైపు, మంచి రక్తం ఒకవైపు ఎట్లా పని చేసినాడో ఆ పొద్దు ఊదినాడు జీవవాయువు. ఎన్నేళ్ళ నుండి కొట్టుకుంటూనే ఉంది. ఇది ఆగిపోకుండా ఉండడానికి ఆక్సిజన్లు పెట్టాలా, గుండె మీద ఒత్తాలా, ఒత్తి నోట్లోకి ఊది ఒక జీవికి ప్రాణం పోసినారు. అయితే ఇవి కనపడవు, కానీ ఘనమైనవి. గుర్తుపెట్టుకో, మెదడు కనపడుతుందే? కనపడదు. అదేం కనపరచం భూమి మీద. దానికేమి బాగా ఏం చేస్తాం? మెదడుకి ఏమైనా నూనె వేసి నెత్తి దూతామా? ఏం చేయము, కానీ అది ఘనమైనది. శరీరంలో ప్రతి అవయవం లోపల ఉండేదంతా ఘనమైనది. కానీ నువ్వు అట్లా గుర్తుపెట్టుకో, నీకు ఈ భౌతికంగా కనపడేదానికి ఏ పని చేయకపోయినా, నువ్వు దేవునికి ప్రశస్తమైనటువంటి పని ప్రార్థన చేసినా చాలు, దేవుని సంఘం కొరకు పోరాడితే చాలు, ఆత్మల కొరకు భారం కలిగి ఉంటే చాలు. కాబట్టి చూడండి, ఇంకో మాట కింద భాగం చదవండి. సుందరములు కానీ అయితే శరీరములు వివాదము లేక అవయవములు చూడండి, ఇది ఎంత ఆశ్చర్యం కలిగిస్తుందంటే మాట చదివినప్పుడు. శరీరంలో ఎప్పుడన్నా కానీ చేతులు కాళ్ళు కొట్లాడంగా చూసినారా? చూడలే కదా. ఒకసారి మనం పరిశీలన చేసుకోండి. సంఘం అంటే దేవుని శరీరం. కొన్నిసార్లు కొన్ని చేతులు కుష్టు తగులుతుంది. తగిలినప్పుడు ఇది మంచి చేయి కాదు, దీన్ని నరికేతామంటామా? ఏమంటాం? దాన్ని ఎట్టైనా బాగు చేసుకోవాలా, దాన్ని రోజు గడగాల, దానికి మందేయాల, దానికి ఎంతో కష్టపడతాం. ఎన్నడూ కూడా కాళ్ళు కానీ, తల కానీ, చేతులు కానీ, శరీరంలోని అవయవాలు కానీ కొట్లాడవు. అవన్నీ కలిసి పనిచేస్తే శరీరం ఎట్లుంటుంది? ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి దేవుని సంఘము అనేటువంటిది అందరి సమానమే. కొంతమంది బలహీనులు ఉంటారు. బలహీనులను మనం భరించాలి. ఏం భరించాలి చెప్పండి? భరించాలంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకున్న పని ఏంటంటే అందరి మీద నిందలేయడమే. వాళ్ళకున్న పని ఏంది? బలహీనులు అందరి మీద. దేవునిలో బలంగా ఉండేవాడు ఎప్పుడు ఎవరు నిందించాడు, ఎవరి గురించి విమర్శించాడు. తన పని ఏంటంటే, నాకు దేవుడు ఇచ్చిన పని చేస్తాను, దేవుని ఇంట్లో నేను ఆశీర్వాదకరంగా మారుతాను, అంతే ఆయన చేయగలిగింది. దేవుని ఆత్మ లేనివాడు ఎప్పుడు కూడా సంఘానికి ఎప్పుడు హానికరంగా ఉంటాడు. తన మాటల వలన కానీ, తన ప్రవర్తన వలన కానీ, అలిగిపోవడం కానీ, తొందరపడి మాట్లాడడం కానీ రకరకాలుగా ఉంటాయి. అయితే ఇవన్నీ మనం విన్నప్పుడు ఏమి ఆశ్చర్యపడకూడదు. మనం అందరిని ఓర్చుకోవాలా, సహించాలా, మనం ముందుకు వెళ్తూ ఉండాలి.
కాబట్టి ఘనమైనవి ఘనహీనంగా కనపడేటివే దేవునికి ఘనమైనవి కావచ్చేమో కదా. రకరకాలమైన ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనము చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఇక్కడ ఒక మాట చూస్తాము దేవుని వాక్యంలో, అందరూ సమానమే, స్త్రీ అని లేదు, పురుషుడను లేదు. రోమపత్రిక 10వ అధ్యాయము దేవుని వాక్యంలో, రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో, గ్రీక్ దేశస్థుడని లేదు, యూదుడని స్వతంత్రుడని లేదు, అందరి ప్రభువు. చదవండి. యూదుడని గ్రీకు దేశస్థుడని భేదం లేదంట. బాగా వినండి. మందిరంలోకి రాగానే మాది ఆ కులం, మీది ఈ కులం, ఈ కులం ఆ కులం, ఈ కులాల పంచాయతీ దేవుని ఇంట్లో లేదు. గ్రీకు దేశస్థుడని, గ్రీకు దేశస్థులు ఏం కోరుకుంటారు? జ్ఞానం. వాళ్ళకున్నది ఏంటంట? జ్ఞానం. వాళ్ళ జ్ఞానం అట్టిట్టుది కాదు తెలుసా. గ్రీక్ వీరుడైనటువంటి ఎవరు? గ్రీక్ వీరుడు అంటే ఎవరు? గ్రీక్ వీరుడు అంటే ఎవరు? అలెగ్జాండర్ గ్రేట్. ఆయన పేరే గ్రీక్ వీరుడు అంటారు. గ్రీక్ వీరుడు అంటే సినిమా పేరు అనుకునేరు మీరు. సినిమాలు చూసిన వాళ్ళకి అలవాటు కాబట్టి గ్రీక్ వీరుడు అంటే సినిమా పేరు చెప్పినాడు ఈయన అనుకునేరు. గ్రీక్ వీరుడు అంటే అలెగ్జాండర్ గ్రేట్. 19 సంవత్సరాల ఏజ్. ఎంత? 19 సంవత్సరాలు ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేయొద్దండి అంటే అంత పెద్దోళ్ళే ఉండారా? నీకు 19 రవికి 19 ఏళ్ళు అంట. ఏం చిన్నుడా, చక్కగా చదివింటే ఇప్పటికి బీటెక్ అయిపోవు నీకు. ఇంకా 19 అయితే ఇట్టా? 19 ఏళ్ళు అంటే నీకేళ్ళయా? నీకేనా? 16. 19 ఏళ్ళు ఎవరు లేరు. అంత చిన్న వయసులో కళ్యం లేకుండా గుర్రాన్ని సవారు చేసినాడంట ఆయన. ఎట్లా చేసినాడంటే, ఆ గుర్రం మీద ఎవరు ఎక్కినా కూడా అదేమయ్యేది? కిందకి దోసేసేదంట. ఎవరన్నా ఎక్కని దాన్ని ఎవరు కూడా వంచే వాళ్ళు లేరంట. అప్పుడు అలెగ్జాండర్ గ్రేట్ తండ్రి, అరిస్టాటిల్ యొక్క కుమారుడైనటువంటి అలెగ్జాండర్ తండ్రి ఏం చేసినాడంటే, తన కొడుకు అయినటువంటి అలెగ్జాండర్ గ్రేట్ని పిలిచి, ఈ గుర్రము ఇంతమంది సైనికులకు ఇది లోబడుకుంది, నువ్వేమైనా లోపరుస్తావా అని అడిగినాడు. అనంటే, అది నాకు లోబడుతుంది, దాన్ని నేను లోపరుస్తాను అన్నాడు. ఎంతమంది ఎక్కినా కూడా అది కిందికి పారేస్తుంది ప్రజలు. అప్పుడు ఆయన ఏం చేసినాడంటే, ఉదయం సూర్యుడు పొడుస్తుంటే అప్పుడు గుర్రాన్ని ఎక్కి కళ్యం లేకుండా తూర్పు మకాన్ని వెళ్ళిపోయినాడు. మళ్ళీ సాయంత్రానికి తిరిగి వచ్చినాడు. ఆయన ఏం కింద పారేయలేదు. ఏం రహస్యం అని అడిగితే, దానికి నీడంటే భయం అంట. దానికి నీడంటే భయం. నీడంటే భయం అన్నప్పుడు సూర్యుడు ఎక్కేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? దాన్ని సూర్యుడి కళ్ళ తిప్పాలి. దాన్ని సూర్యుడి కళ్ళు తిప్పితే దానికి నీడ కనపడదు, మనిషి నీడ ఎదురుపడదు, ఇంకా పర్వాలేదు. తర్వాత మధ్యాహ్నం కాగానే మళ్ళీ తిరిగి వచ్చినాడు. నీడ ఎత్తుపడేసరికి వెనక నీడ వెళ్ళిపోయింది. అలెగ్జాండర్ ఈ గ్రీకులు ఎలాంటి వాళ్ళంటే జ్ఞానం అడిగేవాళ్ళు. వాళ్ళకి ఎక్కువ జ్ఞానం. అందుకనే అపోస్తుల కార్యం 17వ అధ్యాయం మీరు ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి. అక్కడ ఏమున్నదంటే, గ్రీకులు దినం ఒక కొత్త సంగతి కావాలనే వాళ్ళంట. అప్పుడు ఒక కొత్త సంగతిని ఎత్తి చూపించినాడు. ఏమని? మీరు తెలియక ఏ దేవుని అయితే ఆరాధించారో ఆ దేవుణ్ణే నేను మీకు ప్రకటించడానికి వచ్చినానని చెప్పి, ఆ దేవుడు మనుషుల చేత ఆరాధింపే దేవుడు కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పినాడు పౌలు అపోస్తలుడు 17వ అధ్యాయం 36వ వచనంలో. యేసుక్రీస్తు అందరికీ దేవుడు అజ్ఞాన కాలంలో చూడనట్టుండేను, ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలనని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడని చెప్పాడు. అలాంటి గ్రీకులకి సువార్త అందించిన పౌలు. మరి అట్లాంటి వాళ్ళకి మనం సువార్త అందించాలంటే జ్ఞానులకు మించిన జ్ఞానులు కావాలా? అర్థమైందా? వాళ్ళ సమాజ మందిరంలో, వారి పెద్ద పెద్ద కూటాల్లో ఇట్లాంటివే ప్రశ్నలు వేసేవాళ్ళు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు గ్రీకుడు అని ఏమన్నాడు? యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే. బాగుండండి, అందరికీ ప్రభు ఆయన. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు. విశ్వాసం ఒక్కటే, దేవుడు ఒక్కడే, బాప్తిస్మము ఒక్కటే. విశ్వాసం ఒక్కటే, దేవుడు ఒక్కడే, బాప్తిస్మము ఒక్కటే. ఇప్పుడు ఈయన అందరికీ ప్రభు.
గుర్తుపెట్టుకోండి. ఈయన ఎవరంట? అందరికీ దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, సంఘానికి అందరికీ ప్రభు, నీకు ప్రభువే, నాకు ప్రభువే, మనందరికి సంబంధించినటువంటి వాడు. కాబట్టి ఈ సమాజము సర్వ సమాజము, అందరూ ఈక్వల్. ఒకడు ఎక్కువ ఒకటి తక్కువ, ఈడ ఉద్యోగస్తుడని పైన కూర్చోబెట్టుకునేకి లేదు, కూలి పని చేసే ఏలు ముద్ర చేసేవాడైనా కింద పెట్టేదానికి లేదు. అందరూ సమానమే, అందరూ ఈక్వలే. ఇప్పుడు చూడండి, దేవుని వాక్యంలోనికి వెళ్తే మనం అందరం సమానమే. ఓ మాట చూడండి దేవుని వాక్యంలో, అపొస్తలుల కార్యము, అందరూ సమానమైనప్పుడు అందరము ఒకటిగానే ఉండాలా, సమిష్టిగా ఉండాలా, ఒక్కదాని యందు మనసు ఉండాలా. అపొస్తలుల కార్యం 4:32లో వారు కలిగి ఉన్నదంతా కూడా సమష్టిగా అనుకున్నారంట. వాళ్ళు కలిగి ఉన్నదంతా ఇచ్చినారంట. వారు ఒకే రోజు రొట్టె విరిచారంట. ప్రార్థన ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును ఎడతెగక ఉంటూ వచ్చినారంట. 4వ అధ్యాయంలో. 2వ అధ్యాయంలో వాళ్ళు ఏక మనసుతో ఉంటూ వచ్చినారు. ఇక్కడ వాళ్ళకి కలిగిందంతా కూడా సమష్టిగా ఉందంట. చదవండి ఆ మాట. ఏక హృదయం. విశ్వసించే ప్రతి ఒక్కడు ఏక హృదయంతో ఉండాలా, సహించుకోవాలా, ఒకరు గొప్పగా అనుకున్నాలా. మనం ఒకరికొకరు చూసినప్పుడు వాళ్ళకన్నా అధికారం ఇచ్చినాడు. ఏంది ఇచ్చినది అధికారం? ఇది సైతాన్ బుద్ధి కదా. ఇక్కడ ఎవరైనా అన్నదమ్ములు ఉంటారా, మేనమామ చుట్టాలు ఉంటారా? దేవుని మందిరంలో నువ్వు పని చేస్తే నిన్ను గణపరుస్తారు, నేను పని చేస్తే నన్ను గణపరుస్తారు. ఇది దేవుని ఇంట్లో. కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో రాయబడింది. మీరు ఒకరికొకరు గొప్పగా ఎంచుకోవాలా, ఘనముగా ఎంచుకోవాలా. దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఏం రాయబడింది? ఏక హృదయమును, ఏకాత్మ గలవారయ్యుండి ఎవడును తనకు కలిగిన వాటిలో. బాగా గుర్తుపెట్టుకోండి. మనమైతే ఏమంటాం? ఏమున్నదాల్లో వచ్చిన వాళ్ళకల్లా పెడితే అడక తినమంటావా మనల్ని? ఇంకా వచ్చే పిల్లలకేమో చిప్పు పట్టించావా? ఎప్పుడు ప్రార్థనలు పువ్వు పెట్టడం, ప్రార్థన అన్నం పెట్టడం. ఇంకా కొంతమంది ఏం చేస్తాం? అతిక జ్ఞానం. బంధువులు వస్తే చిన్నన్నం వేసి చికెన్ పెట్టి మందిరానికి ప్రార్థన చేయడానికి ఎవరైనా వస్తే, లేదన్నా ఏం చేయాలన్నా షేర్ చేసినాం కదా. ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి. వీళ్ళు ఎట్టున్నారు? వీళ్ళ దగ్గరికి వచ్చి చూస్తే ఎవరిది తనది కాదంట కదా. ఈరోజు నీ అవసరం వాళ్ళు తీరిస్తే వాళ్ళ అవసరం ఒకప్పటికీ తీర్చబడుతుంది అంటాడు పౌలు. వారి అవసరం వారక్కర, మీరు మీ అక్కర వారు. లౌదకీయ సంఘం వాళ్ళు వారి అవసరం మీరు, మీ అవసరము ఒకప్పుడు వారి అవసరం నిమిత్తం, ఒకప్పుడు మీ అవసరం నిమిత్తం. ఇది మనం ఒకరికొకరు చేసుకోవాలా. ఇదే మనకున్న బంధుత్వం. మనం ఒకరికొకరు గొప్పగా చేసుకోవాలా. ఇప్పుడు నేను వచ్చి ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి పలానా యోహానాన్ని అన్నాడు అనుకో, మంచోడయ్యా, బాగా ప్రార్థన చేస్తాడు, మంచి ఆత్మీయంగా ఉంటాడు, తగ్గింపు కలిగిన వ్యక్తి అని చెప్పాలా. ఏం చెప్పాలా మనం? ఆయన అడ్డదిడ్డంగా పాటలు పాడతాడు. ఏం పాటలు పాడతాడు ఆయన? ఏం మంచి ఆయన ఎంత ఇట్లా పాడాలా, పాట పడితే అని అట్లా మాట్లాడకూడదు. ఏమని మాట్లాడాలా? అన్న పాట పాడుతున్నావు కానీ ఇంకా కొంచెం విని పాడితే బాగుంటుందేమో అంటే ఎంత సాటిస్ఫై అవుతాడు. అది ఘనంగా ఎంచుకోవడం అంటే. అర్థమైందా? మనం ఎవరు కిచ్చపరిచేదానికి లేదు. దేవుని ఇల్లు ఎవరు తక్కువ చేసి మాట్లాడేదానికి లేదు. ఎంత చిన్నవాడు నిలబడినా ఏది నువ్వు బుడిబుడు అని చెప్తావు వాక్యం, నీ వాక్యం నాకేం అర్థం కాలే అనకూడదు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, మనం కాదు మాట్లాడేది. కనుక ఎరిగి మనం ఈ సమాజంలో సమానత్వం కోరుకోవాలా. ఏం కోరుకోవాలా? సమానత్వం కోరుకోవాలా. అందరూ సమానమే. వాళ్ళు ఎట్లున్నారు చూడండి. అపొస్తలుల కార్యం ఇంకా కొంచెం 2వ అధ్యాయం. వాళ్ళు ఎట్లున్నారో చూద్దాం. వాళ్ళు ఎట్లా సేవ చేసినారు, ఎట్లా సంఘం కలిసిందో. ఎన్ని వచ్చినాము? ఎక్కడి నుండి? 41 చదవండి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు,
ప్రార్థన చేయటం ఎడతెగక ఉండిరి. ఎట్లున్నారంటే వాళ్ళు, అదే చెప్తున్నావు, ఏమిట్లో ఉన్నారు అది చెప్పలేదు చూడి. అది ఇడిచిపెడతాడు సైతానుడు, అది చెప్పాక ఇది చెప్పు కదా. అందుకనే ఇచ్చేటప్పుడు కొన్ని ఇత్తనాలు ఎక్కడ పడతాయి, పక్కకు కొడతాంటే వాడు వచ్చి ఏం చేస్తాడు, లాస్ట్ది గుర్తుపెట్టుకో. అందుకనే వాళ్ళు ఏమంటే ఎట్లున్నారంట, అక్కడ చదవండి, అక్కడ చదివినాం కదా మనం, ఏమని ఉంది, అపోస్తుల బోధ సహవాసం. అపోస్తుల బోధ అంటే ఏంది, అపోస్తుల బోధ అంటే ఏంటి, సువార్త ప్రకటించేవాడు అపోస్తులుడు అంతే కదా. సువార్త ప్రకటించేవాడు, సువార్త ప్రకటించాలా, అనేకుల కొరకు ప్రార్థన చేయాలా, ఇది ఎప్పుడు కూడా బోధ తప్పిపోకూడదు. నువ్వు ఎక్కడ పని పోయినా కూడా అక్కడ బోధ చేయాలా, నువ్వు ఆపదలు ఉన్నా అక్కడ నీ వాళ్ళు ఉంటే వాళ్ళ కొరకు బోధ చేయాలా, వాళ్ళకి సువార్త చెప్పాలా. ఎందుకంటే నీ ద్వారా ఒక ఆత్మ రక్షింపబడితే వాళ్ళు ప్రవక్తలు ఉండొచ్చు, వాళ్ళలో ఎవరు ఉండొచ్చు, ప్రవక్తలు ఉండొచ్చు. జార్జ్, ఆయన పేరు విలియం కేరీ, తన శిష్యుడు జార్జ్ వర్వర్ అని ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. ఆయన ప్రపంచ దేశాలన్నిటికీ సువార్త పత్రికలు పంపిస్తాడు. ఆయన ఈ మధ్యలోనే మైమ్లోకి వెళ్ళాడు ఆయన, జార్జ్ వర్వర్ అని. ఆయన ఒక కాలేజీలో చదువుతున్నప్పుడు, ఒక యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు వాచ్మెన్గా వార్డన్గా ఉన్న ఆమె, ప్రభా ఇన్ని వందల పిల్లలు ఉన్నారు, ఒక్కరినైనా ప్రపంచానికి సేవకునిగా లేపునైనా అని చెప్పి ఏడ్చి ప్రార్థన చేసేదంట. ఆయమ్మ లోకంలో ఎంజాయ్ చేసినాడు, తిరిగినాడు, సంతోషపడినాడు. ఒక దినాన వీధిలో సినిమాకని రోడ్డు పట్టుకొని పోతూ ఉంటే స్వార్థ చెప్పనికి వచ్చినారు. ఎవరు, విలియం కేరీ అంటాను. ఆయన పేరు ఏం పేరు, మన చనిపోయిన ఆయన పేరు విలియం కేరీనా, విలియం కేరీ కాదు, బిలిగ్రహం గారు స్వార్థ చెప్పనికి వచ్చినాడు. ఒక పత్రిక ఇచ్చినాడు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించను. ఆ మాట చదివి హృదయంలో కూర్చోబడి పాపక్షమాపణ పొంది సేవకు వచ్చాడు. ఆయనకి 5 షిప్పులు ఉన్నాయి. ఎన్ని షిప్పులు, ఏం షిప్పులు, సముద్రంలో పెద్ద పెద్ద ఫారెస్ట్ వాళ్ళు పోతారు కదా, పెద్ద పెద్ద వాళ్ళు పోతారు చూడి, అట్లాంటి షిప్పులు 5 ఉన్నాయి ఆయనకి. సముద్రంలో అటు ఇటు ప్రజలు తీసుకుపోయేటివి, సరుకులు తీసుకుపోయేటివి. దాంట్లో సువార్త పత్రికలు వేసుకొని సముద్రాల్లో ద్వీపాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వెళ్ళి సువార్త పత్రికలు ఇస్తాడు. ఒకనాడు మీటింగ్ చెప్తుంటే ఆయన, నా కొరకు ఏ తల్లి ప్రార్థన చేసిందో నేను రక్షణ పొందినాను. ఒక వ్యక్తి వచ్చి నాకు సువార్త చెప్పినాడు, నేను ఒక సువార్త పత్రిక ద్వారా రక్షింపడినాను కాబట్టి ప్రపంచమంతా పత్రికలు ఇవ్వడం ప్రారంభించాడు ఆయన. అప్పుడు ఆ అమ్మ వచ్చిందంట, ఆయన చెప్తుంటే ముసలాయమ్మ లేచి వచ్చి ఆయన సాక్ష్యం చెప్తుంటే లేచి వచ్చి, బ్రదర్ జార్జ్ వర్వర్, నేను మీ వాడన్ని, నేను నీకోసం ప్రార్థన చేసినాను, 40 సంవత్సరాలు ప్రార్థన చేసినాను, ఇప్పటికి ప్రార్థన చేస్తూనే ఉన్నాను, ఎవరైనా ఉన్నారా ప్రభా, ఎవరైనా లేపినావా ప్రభా అంటే, నువ్వు ఎంతకాలం ఎందుకు సేవ చేయబట్టి తెలియదు కానీ ఈ దినాన్ని నిన్ను చూడగలిగినాను. కాబట్టి ఏక మనసు కలిగి అపోస్తల బోధ అనేటువంటిది మన దేవుని మాటలు చెప్తే చాలా అద్భుతం. కొంతమంది కొన్ని రకాలుగా మారుతారు. మా యువరాజు ఎంత చెప్పినా వినేటోడు కాదు. మా చిన్నతనంలోనే మమ్మల్ని మోసం చేసి కరెక్ట్ ఇంటర్మీడియట్లో వచ్చేటప్పుడు నువ్వు సేవకు పోయినావు, మమ్మల్ని మోసం చేసినావురా, నువ్వు పని చేసి మమ్మల్ని బతికించకుండా మమ్మల్ని విడిచిపెట్టిపోయినావు, ఆ దేవుడు వద్దు ఏమొద్దు అనేవాడు. కానీ యేసుప్రభు నిజమైన దేవుడు, ఆయన సత్యమైన దేవుడు అని చెప్తే వినేవాడు కానే కాదు. ఆయన కాలేజీలో చదువుకునేటప్పుడు ఒక అన్యుడు అంట, వాడు పొద్దున్నే సోమవారం నాడు ఒక ఫోటో పెట్టుకున్నాడు. వాడు లేచినే యాగజామీలు వేస్తాడంట, గంట కొడతాడంట, గంట కొడతాడు, దాని చుట్టూ కడ్డీలు తిప్పుతాడు. ఇంకా వాడు దానికి మొక్కి సోమవారం ఉపవాసం, మంగళవారం ఉపవాసం ఉంటాడంట. వీడు గమనించినాడు, ఈడేమో 8-9 వరకు పడుకుంటాడు, వాడేమో 5 గంటలు ఉంటే కొడతాడు. ఏమరా అంటే సాయంకి రా అంటాడంట. ఈరోజు ఉపవాసం, ఆ రోజు ఉపవాసం, ఏమరా ఇంత నిష్ట నువ్వు అని అంటూ వచ్చినాడంట. అంటూ వస్తే నా దేవుని కోపం వస్తుందేమోరా, ఈరోజు స్వామి దినము అని చెప్పేవాడంట. అప్పుడు దీంట్లో జీవం లేదు, ప్రాణం లేదు, దీని కొరకు వీడు ఇంత ప్రయాసపడుతున్నాడే, ఇంత నిష్టగా ఉన్నాడే, అది తిందామరంటే తినడు, మంగళవారము ఏదైనా మాంసం తెస్తే తినడు, గుడ్డు తినడు, ఏమి తినడు, వీడు శాకాహారాలు తింటున్నాడు, ఎంత భక్తించినాడు.
నా దేవుడు సజీవుడైనటువంటి దేవుడిని నేను ఎంత దూరం అయిపోతున్నాను. వాడిని చూసి వీడు మారినాడు, వాడిని చూసి వీడు మారినాడు. మా తమ్ముడు మారినాడు, మూడో తమ్ముడు మారు మనసు పొంది చెప్పినాడు, అన్న నేను యేసుప్రభు నమ్ముకున్నాను అన్నాడు. అన్న నాకు ఉద్యోగం వస్తుంది అంటే, నాకు ఉద్యోగం వస్తుంది యేసుప్రభు నమ్ముకుని ఎంతో కష్టాలు పడినాం కదా, ఇంతకాలం దుఃఖపడినాం కదా, తిండి లేని పరిస్థితులు ఉన్నాం కదా, నాకు ఉద్యోగం వస్తుందని అడిగితే, నువ్వు బాప్తిజం మారు మనసు పొంది నిజంగా బాప్తిజం తీసుకొని ప్రభు కొరకు నిలబడితే దేవుడు నీకు కన్నేస్తుడు కాదు, దేవుడు నిన్ను దీవిస్తాడని చెప్తే నిజంగా ఆ మాట నమ్మినాడు, విశ్వసించినాడు, బాప్తిజం తీసుకున్నాడు, మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నాడు. అద్భుతం జరిగింది. రాగానే రైల్వేలో ఎంప్లాయ్ అయిపోయినాడు. దేవుడు ఎలాగో ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తాడంటే అలాంటి వాళ్ళ ప్రయోజకులు. ఇప్పుడు ఆ పిల్లోడు చాలా అద్భుతమైన లేఖనాలు చెప్తాడు, నాకు ఆశ్చర్యం కలుగుతుంది. దేవుని ప్రేమ గురించి భార్య అంటే ఎంత చెప్పకూడదు, కానీ కుటుంబంలో ఎన్నో సమస్యలు తీసుకొస్తుంది. ఆయన 30,000 జీతం చేస్తే నెలకల్లా 30,000కి అన్ని జీరోలే ఉండాలా. అట్లాంటి మనిషి అనమాట. అంత జ్ఞానవంతురాలు, కుటుంబంలోకి అన్నీ తిని నీళ్ళు తాగి పడుకుంటుంది. ఆమె ఆయన భార్యని ఎంత సాధువు తెచ్చినాడో. అట్లా కాదు కీర్తి, అట్లా అంటాం మనం. పిలిపే మీ అమ్మని, పిలిపే మీ నాయన్ని. నాకు అనిపించేది, నాకు ఎంత ఓపిక లేదు. ఎట్లా ఓపిక వచ్చేది, గడ్డం పట్టుకుంటాడు వాడు. లోపలే వాళ్ళిద్దరు ఏం జరుగుతుందో నేను చెప్పినాను, చేసినాను, అయిపోయింది నీ పంచాయతీ. మీరు ఏం మాట్లాడతారో ఏం కొట్లాడతారో మీ ఇంట్లోని వరకే, మా వరకు రాకూడదు చూడని చెప్పినాను. వాళ్ళు ఏం మాట్లాడతారో లోపల ఎంతో సమాధానం, సంతోషం. ఆమె కూడా లేచి మోకాల మీద ప్రార్థన చేసుకుంటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ పిల్లోడు ఒకప్పుడు నన్ను ఎదిరించినోడు, మా అన్న అని చెప్పుకునేరు వాళ్ళు. నన్ను సేవకు వచ్చింటే నేను, వీడు మా అన్న అని చెప్పుకునేరు వాళ్ళు, ఎవరో అని చెప్పుకున్నారు. అద్భుతంగా తర్వాత వాళ్ళు దేవుని ఎరిగినారు. వాళ్ళు ఆశ్చర్యపోతారు, మా ఆయన ప్రార్థన చేసింటే నేను రక్షించబడ్డానని చెప్తారు. కాబట్టి అపొస్తలుల బోధ. రెండవది సహవాసం. సహవాసం ఇప్పుడు చెప్పినాను కదా, ఎన్ని రకాల సహవాసం. చెడ్డ సమాజం ఉంది, దుష్టుల సమాజం ఉంది కదా, దుష్ట సాంగత్యము. ఇప్పుడు మనం మంచి సమాజంలో వచ్చినాం, అదే దేవుని సంఘం. మంచి సమాజంగా ఉందాం మనం. అక్కడిక్కడ ఏమొద్దు మనకి, ఎవరితో అవసరం లే. గొడవలు చేసే వాళ్ళతో, పంచాయతీలు చేసే వాళ్ళతో, కోర్టుకు పోయేటోళ్ళతో మనకేం అవసరం. దేవుని ప్రజలుగా నెమ్మదిగా సమాధానంగా ఈ సమాజంలో ఉందాం. కాబట్టి ప్రార్థన, సహవాసం అంటే దేవుని బిడ్డలతోనే సహవాసం చేయండి. నువ్వు బాగుండవా చిన్నమ్మ అంటే బాగున్నాను వదిన అంటది, నెత్తిలో పూలు పెడుతుంది వచ్చి, గుర్తుపెట్టుకో. ఇది సహవాసం, చెడ్డ సమాజం. దేవుని బిడ్డలకు అది సరైనటువంటిది కాదు. చూడండి ఇంకొక మాట అక్కడ రాయబడింది, చదవండి. ఇంకేమంట, ప్రార్థన, రొట్టె విరుచుట యందు ప్రార్థన చేటు యందు. రొట్టె విరుచు, ప్రతి ఆదివారం క్రమంగా వచ్చే రొట్టె విరవాలి. ప్రార్థన, ఎప్పుడు ప్రార్థన, అన్ని కొడుకులకు వచ్చే ప్రార్థన జీవితం. వీళ్ళు ఎట్లున్నారంట చూడండి. అప్పుడు ప్రతి వానికి ఏం కలిగిందంట, భయం కలిగింది. మరియు తమ సత్కార్యములను, మహత్కార్యములను, సూచక్రియలను అపొస్తలుల ద్వారా జరిగాను. విశ్వసించిన వీరందరూ ఏకముగా కూడి తమ కలిగిందంతా సమిష్టముగా ఉంచుకునేది. ఇదియుగాక వారు తమ తమ అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారి ఏక మనసుకులే ప్రతిదినం దేవాలయంలో తప్పక కొనుక్కునచు, ఇంటింటి రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరూ వలన దయ పొందిన వారే ఆనందంతో నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకుంటున్నది. మరియు ప్రభు రక్షించు వారందరినీ, రక్షణ పొందుతున్న వారందరినీ అనుదినం వారితో కూడా చేర్చు. ఇది వాళ్ళ పరిశేష. కాబట్టి మనం అందరం సమానమే. ఈ సమాజము సర్వ సంఘ సమాజం. ఈ సమాజంలోకి మనం వచ్చాం. ముగిస్తాను, ప్రార్థన చేస్తాం. సర్వోన్నత కళ్ళు మూసుకోండి, బలలోకి మనం చెవేస్తాం.